యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. జాగ్రత్తగా వినండి. అందరూ జాగ్రత్తగా వినండి. శ్రీకాంత్, నేను చెప్పిన పౌడర్ కలిపావా? గుడ్. హలో, అసలు ప్లాన్ ఏంటి? నాకు టెన్షన్ ఎక్కువ అవుతుందన్నయ్య. హిమా, నువ్వు టెన్షన్ పడకు. శ్రీకాంత్ అన్ని జ్యూసుల్లో కలిపాడు కదా, అది మత్తు మందు. ఆ జ్యూసులు తాగిన వాళ్ళందరూ తాగాక మత్తులోకి జారిపోతారు. అప్పుడు మనం హిమాని తీసుకుని వెళ్ళిపోదాం. హలో, అందరూ జ్యూస్ తాగుతారని గ్యారంటీ ఏంటి? కొందరు తాగము అంటారు, అప్పుడు ఎలాగా? ప్లాన్ చేసాం, అటు ఇటు అయితే అప్పుడు చూసుకుందాం. హలో, అన్నయ్య గారు, అనుకున్న ముహూర్తానికే ఖచ్చితంగా హిమ పెళ్లి జరిగిపోతుంది. తార తలుచుకుంటే ఏదైనా పాసిబుల్ చేస్తుంది అన్నయ్య గారు. ఎలా జరుగుతుందో మేము చూస్తాంలే. హిమాని మేము తప్పించి తీసుకువెళ్తున్నాంగా. తార ఆలోచనలు ఒక రేంజ్లో ఉంటాయి. మీ ఆలోచనలు మీ దగ్గరే ఉంటాయి. హిమాన్ మాత్రం తీసుకెళ్లడం ఖాయం. అన్నయ్య గారు, ఒక్క నిమిషం అన్నయ్య గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏయ్, ఏమన్నావిప్పుడు? అయ్యో రామా, నేనేమన్నాను? ఈ పిల్ల పెళ్లి జరగడం ఖాయం అన్నాను, అంతే అంతే. జ్యూస్ తీసుకోండి. నాకొద్దు, నేను ఇప్పుడే తాగాను. మేడం తీసుకోండి. నాకొద్దులే, ఇప్పటికే చాలా తాగాను, వద్దు. కొంచెం తాగండి, తీసుకోండి. ఏం పర్లేదు మేడం, తీసుకోండి. థ్యాంక్స్. హ్యావ్ ఇట్ అన్నయ్య గారు. థ్యాంక్ యూ. చెల్లమ్మా. అన్నయ్య గారు, బాగా నిద్ర వస్తోందమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అలాగే అన్నయ్య గారు. శిఖరా, రూమ్ చూపించు అన్నయ్య గారికి. అయిపోయిందా? హిమా, రా, పద.
హిమా హిమా అర్రే కార్ వెనకాలే పార్క్ చేసాం. ఒక పని చేయండి, మేము కార్ తీసుకుని ముందుకు వచ్చేస్తాం, మీరు త్వరగా అలాగే. వచ్చేసేయండి. రా. స్వీటీ 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 ఎక్కడికి వెళ్తున్నావు? అదే నేను అడుగుతున్నాను, చెప్తే కదా. ఏంటి? హిమ ఒకతే లేచి వెళ్తుంటేను ఇదేంటబ్బా అలా పెళ్లి కూతురు వెళ్తుందా అని నేను లేచాను. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి? అయినా నాకో విషయం అర్థం కావట్లేదు. పెళ్లి కూతురు మొహంలో పెళ్లికల లేదు, పెదాల నుంచి చిరునవ్వే లేదు, కళ్ళల్లో మెరుపు లేదు. ఏదో తేడాగా ఉంది. ఏదైనా ప్రేమ దోమ లాంటిది. షటప్. గట్టిగా మాట్లాడుకో. పద. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వెన్ని వేషాలు వేసినా ఈ మండపం దాటి నువ్వు వెళ్లేది అత్తారింటికి మాత్రమే. హిమ ఎక్కడా? స్వీటీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి? పద. అక్కడ
అక్కడేమో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడేమో తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు ఏం చేయాలి? ఒక పక్కన సాగర్ అన్నయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఇక్కడేమో తారా గారు హిమను తీసుకువెళ్లారు. ఎలా ఎలా హిమను బయటకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదే. వావ్, మై లిటిల్ ప్రిన్సెస్, వెరీ గార్జియస్. నా దిష్టి తగిలేలా ఉంది. ఆ మాదాపూర్ మంగక్క, ఎలా ఉన్నాయి నగలు? హ, నీ మొహంలా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు? తప్పేమన్నాను తారా చెల్లి? నీ మొహంకేంటి బంగారంలా వజ్రాలు దిగేసినట్టు బానే ఉంటావు కదా. ఈ నగలు కూడా అంతే బాగున్నాయి. కానీ ఏంటే అమ్మాయి, నగలు గొప్ప ఖరీదువే అయినా అమ్మాయి మెడలో వేస్తే మాత్రం ఎందుకో కల తప్పాయి. ఎందుకంటావు? కల తప్పింది నగల్లోనా అమ్మాయి మొహంలోనా? టాప్ బ్రాండ్స్ అంతే అక్కయ్య గారు. దాని విలువ తెలిసిన వాళ్ళకే అందులో కళ ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. అబ్బో, టాప్ బ్రాండ్స్, ఆల్వేస్ టాప్ బ్రాండ్స్. ఇవి మనం మెళ్ళో వేసుకునేది కూడా అందర్నీ ఆకర్షించడానికి కాదు, ఆ రేంజ్ వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి. ఓహో, స్వీటీ, స్మైల్. నువ్వు నవ్వుతూ లేకపోయేసరికి జ్యువెలరీ కూడా నవ్వు కోల్పోతుంది. స్మైల్ బేబీ. అక్కయ్య గారు, అమ్మాయికి ఇంకేమైనా తుది మెరుగులు కావాలంటే చూసుకోండి. మాకు కావలసినట్టు కాదు, అమ్మాయికి కావలసినట్టు అన్నీ రెడీ చేయడానికే మేమిక్కడికి వచ్చాం. నువ్వు వెళ్ళమ్మా, పిల్లని నేను చూసుకుంటానులే గాని వెళ్ళు. వదినా, మనం అనుకున్న సమయానికి అక్కడికి వెళ్ళిపోతామా? తప్పకుండా వెళ్ళిపోతాం హిమ, నువ్వేం కంగారు పడకు. రాధా గారు, ఏంటి బయట సిచ్యువేషన్? మామూలుగా లేదు. ఎటు చూసినా యమకింకరులాగా మనుషులు రెడీగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. అన్నయ్య, అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? హిమ, నువ్వేం టెన్షన్ పడకు. అర్థం కావట్లేదు అన్నారు కానీ దారే లేదు అనలేదు కదా. నువ్వు రిలాక్స్గా ఉండు. ఏంట్రా, ఏమైంది? ఇక్కడికొచ్చారేంటి? వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు మేడం. రే ఇడియట్స్, తప్పించుకుని పారిపోవడం ఏంటి? మీరంతా ఏమైపోయారు? అక్కడే కదా ఉన్నారు. మమ్మల్ని కొట్టేసి పారిపోయారు మేడం.
మిమ్మల్ని కొట్టడం ఏంట్రా? వాళ్ళక్కడి నుంచి తప్పించుకున్నారంటే వాళ్ళు ఇక్కడికి ఖచ్చితంగా వచ్చేస్తారు. రేయ్, నేను చెప్పినట్టు చేయండి. కొంపు తీసి ఆ రాధాకృష్ణులు తప్పించుకున్నారా ఏంటి? రాధాకృష్ణ తప్పించుకున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. తారా చెల్లెమ్మా, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అబ్బే, అలాంటిదేం లేదన్నయ్య గారు. పెళ్లి హడావుడి కదా, అంతే, మరేమీ లేదు. మేడం అంత టెన్షన్ పడుతున్నారంటే ఖచ్చితంగా రాధాకృష్ణులు తప్పించుకుని ఉంటారు. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదు, నేను కూడా తను కూడా ఉంటాను. స్వీటీ, పద, లే. పెళ్లి అయిపోయేలా ఉంది, ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఇంకెప్పుడు అక్కడ పందిట్లో పెళ్లి కూడా జరుగుతుంది. పాపం హిమన్ చూడు. ఒక్క అవకాశం వచ్చినా ఎలాగోలా హిమను తీసుకెళ్దాం. హిమకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది, ఏమీ చేయలేకపోతున్నాను.